అతడు పొడవైన దేహదారుఢ్యము గలవాడు కాడు. తన ద్రోవన గంభీరముగా అతడు అగపడడు. అతడు తన అనుదిన ప్రయాణంలో తనను బట్టి ఏమాత్రము అసహ్యపడడు. ధనము కొరకు వాంఛింపడు. అతని స్థానాన్ని ఏ ఒక్కరూ తీసుకోలేరు. మనకు కావలసినట్టుగా ఉన్నటువంటి మన సొంత ప్రియమైన సహోదరుడు బిల్, కలుషితము కాని వాక్యము అతడు మనకి నమ్మకముగా బోధించుచుండెను. కేవలము ప్రభువును వెంబడించుడు తప్ప తనకంటూ ఏ ఆధునిక పద్ధతులు, ఇచ్చేయించు మార్గాలు, ఎటువంటి బుజ్జగింపులు అతని యందు లేవు. ఏ ప్రశంసలు, పొగడుతలు అతడు ఇష్టపడడు. అతని ప్రసంగం మృదువుగాను మరియు మాధుర్యముగాను ఉండును. అక్రమమునకు విరోధముగా కేక వేయుట తప్ప అతనికి మరొక దారి లేదు. పాఠశాల నుండి, కళాశాలల నుండి వచ్చే విద్యను అతడెన్నడూ నేర్చుకోలేదు. అయితే ఏది ప్రాముఖ్యమో అతనికి తెలుసు. ఎవ్వరిని అతడు బుద్ధిహీనులుగా చేయడు. ఎందుకంటే అతనికున్న జ్ఞానము పైనున్న నిత్యత్వంలో నుండి వచ్చినదే. మన యొక్క క్రీస్తు తప్ప అతనికి ఏ సిద్ధాంతం లేదు. అత్యున్నత ప్రేమ తప్ప ఏ చట్టము అతనికి లేదు. అతని యొక్క ప్రియమైన దీనమైన పుట్టుకలో ఏ గొప్ప ప్రకటనలు చేయబడలేదు. అయితే ఈ భూమి మీద నివసించిన వారందరిలో అతడే మనకు గొప్ప వ్యక్తిగా ఉండెను. అతడిని ఒక స్నేహితుడుగా ఎరుగుట గొప్ప భాగ్యముగా మనం ఎంచుదాము. అతడు దేనికోసం నిలబడ్డాడో దానంతటిని బట్టి మనము సంతోషించుదము. కడవరకు దానితోనే నిలిచి ఉండిదము. తానొక బోధకుడునని అతడు తన్ను తాను ఎన్నడూ చెప్పుకోడు. ఉండగలిగినంత మాదిరిగా అతడు నిలవగలడు. అంతేకాదు, వేదిక మీద అతడిని చూడుట బహు కష్టముగా ఉండును. దేనికి రాజీ పడడు. ఒక ప్రవక్తగా అతడు ముందుగానే ఎన్నిక చేయబడెను, అభిషేకించబడెను. అయితే నేటి జనులు వారు తమకు ఇష్టమొచ్చినట్లుగా అతని గురించి చెప్పుకున్నాము. సహోదరుడు బిల్లుని దేవుడు మనకు అనుగ్రహించుటను బట్టి దేవుడు మనకు గొప్ప భాగ్యమును దయచేసిను. దేవునికి స్తోత్రం. ఈ కార్యము వధువు వృక్షముకు పునరుద్ధరణ నుండి పేరా నంబర్ 50 నుండి తీసుకోవడం జరిగినది. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.